ఆంధ్రదేశంలో ఉండే వైదిక బ్రాహ్మణ కుటుంబాల గురించి ఓ చమత్కారం చెప్పారు. ఏముందండి బ్రాహ్మలకి, అందున వైదికంలో ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో దోచేసుకుంటున్నారని, వాళ్ళు వ్యాపారం చేసేసారని రకరకాలుగా మాట్లాడతారు. బ్రాహ్మణ మనస్సు ఎలా ఉంటుంది అంటే, పూజంతా చేయించాక 10,000 సంభావన ఇవ్వడం కంటే మంచి బ్రహ్మాండమైన షణ్ముఖ నస్యం మద్రాసు నుంచి తెచ్చి ఒక డబ్బా ఇస్తే, నీ పారితోషికం మాకు అక్కర్లేదు బొమ్మ, నా ముక్కుపోటం డబ్బా పట్టుకు పారిపోతాడు. అల్ప సంతోషులు బ్రాహ్మణులు. వాళ్ళకి ఏం కావాలో సరదాకి, వీళ్ళకి ఏముందండి, వీళ్ళకి సంపాదించుకోవడం కూడా చేత కాదు అన్నట్టుగా ఒక కవి సరదాకి చాటువుగా చెప్పినమాట. వేటూరు ప్రభాకర శాస్త్రి గారు సేకరించినటువంటి చాటు పద్య మణిమంజరిలో ఈ పద్యం ఉంది. నీళ్లకు ఇర్రితోళ్లకును, నీళ్లకు నిర్రితోళ్లకును, నేతి కరళ్లకు దొడ్డ ఉత్తరేన్ వ్రేళ్లకు, దొడ్డ ఉత్తరేన్ వ్రేళ్లకు, దర్భముళ్లకును వేదపు నోళ్లకు, సన్నకుట్టు విస్తళ్లకు, సన్నకుట్టు విస్తళ్లకు, సన్నకుట్టు విస్తళ్లకు, రావి పళ్ళక నిశంబొను మళ్లకు, అనిశంబొను మళ్లకు, పప్పు కూర పచ్చళ్లకు, రాగి బిళ్ళలకు, సంతసమందు దురాంధ్ర వైదికులు, సన్నకుట్టు విస్తళ్లకు, రావి పేళ్లకు, అనిశంబొను మళ్లకు, పప్పు కూర పచ్చళ్లకు, పప్పు కూర పచ్చళ్లకు, రాగి బిళ్ళలకు, సంతసమందు దురాంధ్ర వైదికులు. దీన్ని వైదికంలో ఉన్నవాళ్ళు ఎలా తీసుకోవాలంటే, మరీ అంత అమాయకంగా ఉండడం మంచిది కాదు. కుటుంబానికి అవసరమైనటువంటిది మనం సంపాదించుకుని తీరాలి, అలా తీసుకోవాలి. ఇతరులు ఎలా తీసుకోవాలి, వాళ్ళ చేత వ్రతాలు పూజలు చేయిస్తున్నటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే, వీళ్ళు ఇంత అల్ప సంతోషులు కాబట్టి వాళ్ళని కాస్త జాగ్రత్తగా వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏదో అమాయకంగా ఉన్నారు కదా అని మనం వాళ్ళని దోచేసుకోవడం కాకుండా కాస్త వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకోవాలి. నీళ్లకు ఇర్రితోళ్లకును, బ్రాహ్మడికి రోజు 3 సార్లు స్నానం చేయడం అలవాటు. అందుకని ముందు ఏమండి, బ్రహ్మాండమైన మంచినీటి వసతి అండి, శుభ్రమైన బావి, చుట్టూ మంచి సిమెంట్ చేయించామండి, పళ్ళెం అనగానే వచ్చి 3 సార్లు స్నానం చేస్తాడు ముందు. దీనివల్ల మనకు ఖర్చు అయ్యేదేం లేదు, ఆయనకి ఆనందంగా ఉంటుంది. ఇర్రితోళ్లకును, జింకతోలు అంటారు. ఆ జింకతోలతో వాళ్ళు యజ్ఞోపవేతాలు తయారు చేసినవి ఉంటాయి, వాళ్ళు జపానికి తపానికి వాడుకుంటారు. అందుకని జింక చర్మం ఉందండి సిద్ధంగానే, శుభ్రమైన జింక చర్మం అండి, తిరుగు లేదంటే మా ఊళ్ళో ఎక్కడా దొరకట్లేదండి, ఏమిటో జపం చేసుకుందామంటే మంచి అవకాశం కూడా లేదు. ఇప్పుడు జింకతోలు లేక జపం ఆగిపోయినట్టుగా మాట్లాడతాడు ఈ వెరీ బ్రాహ్మణుడు. నిజంగా మనస్సు కుదిరితే జింకతోలు లెక్కే ఉందండి, బంకతోలు మీద కూర్చుని చేయొచ్చు. కానీ జింకతోలు లేక జపం ఆగిపోయింది, ఒక్కటి ఇవ్వండి అని అది ఎంత బరువైనా చుట్టు పట్టుకెడతాడు. దానికోసం సంభావన కూడా వదిలేసుకుంటాడు. నెతికరళ్లకు శుభ్రంగా భోజనం పెట్టినప్పుడు నెయ్యి తేడా లేకుండా వేయాలి. బూరెలు వేస్తే దానికి కన్నం చేయమని అడగాలి, దాంట్లో శుభ్రంగా నెయ్యి వేయాలి. తర్వాత ఆయాసం వస్తే ఆయనే పెడతాడు, మనకు అనవసరం. అంతేగాని ఏదో ఇంత గోళిక్కాయలు లాంటి బూరెలు ఈ మధ్య పార్టీ విందుల్లో వినోదాల్లో చూస్తున్నావు, బూరెల్లా ఉండవు, గోళిక్కాయల్లా ఉంటాయి వేయడం. అది రెండోది అడిగితే మళ్ళీ విచిత్రంగా చూడడం, ఏమిటో తిండిపోతుంది చూసినట్టు అలా తయారవుతుంది పరిస్థితి. క్యాటరింగ్లు వచ్చిన తర్వాత శుభ్రమైన తిండి తినాలనుకునేవాడికి దొరకడం లేదు సరిగ్గా. అందుకని బ్రాహ్మణులకు భోజనాలు పెట్టినప్పుడు సంతృప్తికరంగా పెట్టాలి. హాయిగా మంచి పెద్ద పువ్వులు శుభ్రంగా తయారు చేసి మధ్యలో కన్నం వేసి నెయ్యి శుభ్రంగా 4 అలా పెట్టి పళ్ళపొట్టులో పెట్టినట్టుగా శుభ్రంగా వారు తింటూ ఉంటే, అందులో మళ్ళీ కాస్త స్వీటు హాటు అంటారు కాబట్టి పులిహోర తయారు చేయించి బ్రహ్మాండంగా కాస్త నిలువుగా పచ్చిమిరపకాయలు చీరి, అందులో పొడుగైన మిరపకాయలు, ఆ నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలతో ఉన్నటువంటి మంచి ఇంగు వేసినటువంటి పులిహోరలో మొత్తం శుభ్రంగా 10-15 బూరుల్లో శుభ్రంగా మధ్యలో కన్నాలు చేసి నెయ్యి వేసి పెడితే నెతికరళ్లకు. తర్వాత మాకు ఇంకేం అక్కర్లేదండి, భోజనం బ్రహ్మాండంగా ఉంది, పడక ఎక్కడా అని అడుగుతాడు వెంటనే. మధ్యాహ్నం పడుకోకపోతే బ్రాహ్మడు కాదు, పొద్దునే లేవకపోతే రైతు కాదని సామెత. అందుకని ముందు పడక ఎక్కడా అని అడుగుతాడు. శుభ్రంగా పడుకుని మళ్ళీ కాస్త 4 గంటలకు లేచి ఏమమ్మా కాస్త ఏమన్నా ఉష్ణోదకం అంటాడు. ఉష్ణోదకం అంటే టీ అని అర్థం, టీ కానీ కాఫీ కానీ. నెతికరళ్లకు నీళ్లకు ఇర్రితోళ్లకును, నేతికరళ్లకు దొడ్డ ఉత్తరేణి వ్రేళ్లకు. పూర్వం వైదికులందరూ కూడా ఉత్తరేణి వేళ్లతోనే పళ్ళు తోముకునేవాళ్ళు. ఎంత ఆరోగ్యమో నిజంగా చెప్పనలవి కాదు. దాంట్లో 3-in-1 4-in-1 అని చెప్పచ్చు. ఆ ఉత్తరేణి వేళ్ళు ఉంటాయి, అదే బ్రష్, అదే పేస్టు, అదే 4 గీసుకునేది. దాన్ని నవ్వులుతున్న కొద్దీ బంకలా వస్తుంది, అది పేస్ట్ కింద ఉపయోగపడుతుంది. అదే మంచిది, పళ్ళకి చాలా మంచిది. అది ఇలా పళ్ళు ఇలా తోముకోవచ్చు కాబట్టి బ్రష్ కింద ఉపయోగపడుతుంది. దాన్ని చీలిస్తే మధ్యలోకి 4 బద్ద అయింది, మొత్తం అన్ని పక్కన పారేయచ్చు, ఎక్కడ పర్యావరణానికి ఏ ఇబ్బంది లేదు. ఇంత గొప్ప విషయం అది.
అందుకని అలాంటి దొడ్డ ఉత్తరైన వాడు కాస్త లావుగా కాస్త పట్టుకుందుకు వీలుగా అనమాట. దొడ్లో ఉంటాయి కానీ మరీ ఇంత సన్నగా ఎలాగ ఆనపతీగల్లా ఉంటే ఎలా పట్టుకుంటాం, తోముకుందుకు వీలుగా ఉండదు. అందుకని కాస్త వీలుగా ఉండేవి దొడ్డ ఉత్తరైన వేళ్ళు, పెద్ద ఉత్తరైన వేళ్ళు ఉన్నాయండి మా దగ్గర అని చెబితే ఇక అంతకంటే ఏం కావాలండి. వేదం సుస్వరంగా పలుకుతున్నారంటే ఉత్తరైన వేళ్లతో పళ్ళు తోముకోవడం ఒక కారణం అండి. ఈనాటి విద్యార్థులు జ్ఞాపకశక్తి లోపిస్తోంది, సరిగ్గా చదవలేకపోతున్నాం, ఉచ్చారణ సరిగ్గా లేదు అని బాధపడుతున్నారే, వాళ్ళు ఈ పేస్టులు ఇవి వాడడం మానేసేసి ఉత్తరైన వేళ్ళు కనుక వాడగలిగితే చాలా బ్రహ్మాండంగా జ్ఞాపకశక్తి అభివృద్ధి అవుతుంది. పళ్ళకి ఎటువంటి చిగుళ్ళకి ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆనందంగా ఉంటారు. దొడ్డ ఉత్తరేన్ వేళ్లకు దర్భముళ్లకును, దర్భముడి ఉంగరాలు, దర్భగడ్డి, అలాగే ఏదో కాస్త యజ్ఞంలో వాడుకోవడానికి, తర్పణాల దగ్గర వాడుకోవడానికి నిత్యం బ్రాహ్మణుడిలో దర్భగడ్డి లేకుండా ఎలాగా. అందుకని ఏదో మన మృత్యుకటకం నాటకంలో చాణక్యుని యొక్క గృహాన్ని వర్ణిస్తారు. అక్కడ ఏం పెద్దగా ఆయనకేం సంపదలు ఏమిటి అట, వటుభిరుపకృతానాం సర్పిషాం స్తంభమేతతు. వటువులు తీసుకొచ్చినటువంటి దర్భగడ్డి ఇలాగ మోపులుగా ఉంది. ఇది వటుభిరుపకృతానాం బర్హిషాం స్తంభమేతతు. ఆ చాణక్యుని ఇల్లు ఎలా ఉంది అంటే ఉరికే ఉపలశకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపకృతానాం బర్హిషాం స్తూపమేతతు. ఒక ఆవు పేడ ఎండిపోయి ముద్దలుగా చేసేట పిడకలు చేసుకుందాం సమయం లేక ముద్దలాగే ఎండిపోయేటి. మళ్ళీ దాన్ని చెత్తగొట్టారంటే ఒక చిన్న రాయి ఉండాలి. అక్కడ ఒక రుబ్బురోజు పత్రంలో ఒక పత్రం పెట్టారు. ఆ పత్రం కనపడుతుంది. చాణక్యుడు చంద్రగుప్తుని యొక్క మంత్రి, రాజాదిరాజు యొక్క మంత్రి ఎంత వైభవంగా ఉండాలి. కానీ బ్రాహ్మణ జీవితానికి తగినట్టుగా పేదరికాన్ని కోరి వరించాడు. ఆయన పూరి పాకలో ఉన్నట్ట. వినమిత పటలాంతాం జీర్ణకుడ్యం దదరిష. ఆయన ఇంటి చూరు కూడా ఆయన యొక్క విద్య వల్ల వచ్చిన వినయంలాగే వంగిపోయి ఉందిట. అలా వర్ణిస్తాడు మృత్యుకటిక నాటకంలో విశాఖదత్తుడు. అలాగే అక్కడ ఏమిటి ఆయన ఆస్తి ఏమిటి అంటే శిష్యులు పట్టుకొచ్చినటువంటి దర్భగడ్డి మోపులు అలా ఉంది, అంతకంటే ఏం లేదు. అందుకని అలా దర్భగడ్డి ఎవరైనా ఇస్తే ఉండేమండి, రోజు ఉపయోగం యజ్ఞంలో కావాలి, తర్పణంలో కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పితృతర్పణం రోజు విడిచిపెడతారు. అందుకని అలా కావాల్సి వస్తుందట. నీ దర్భముళ్లకును వేదపునోళ్లకు, వేదం చదివేవాడు ఉంటే చల్లగా అందులో హాయిగా వింటూ కూర్చునేవాడు కూడా, దోషజ్ఞ తప్పులు పట్టేవాడు కూడా, ఏదైతే మొత్తం మీద వేదం చదవడం కావాలి. సన్నకుట్టు విస్తళ్లకు, బ్రాహ్మణులు ఎప్పుడు పూర్వం ఆ కంచాల్లో తినేవారు కాదు. ఒక కంచం తినడం మళ్ళీ కడగడం అనేది నిజం చెప్పాలంటే ఎంగిలి కంచంలో తిన్నట్టే, ఎంత కడిగినా సరే. ఈవేళ గత్యంతరం లేక ఏదో చేస్తున్నాం. నిజానికి గత్యంతరం లేకపోవడం కాదు, అలవాటు పడిపోయామంతే. చేయదలుచుకుంటే రోజు అట్టాకులో చేయొచ్చు, రోజు విస్తరాకులో చేయొచ్చు. పూర్వం రోజు విస్తరాకుల్లో చేసి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు, ఆకుల్లోనే పెట్టేవారు. మహా అయితే ఏదో 2 కంచాలు ఇంట్లో ఉండేవి చంటి పిల్లల కోసం. ఎందుకంటే వీళ్ళు అస్తమానం రోజుకు 4 సార్లు తింటారు, ఓసారి తినరు. అస్తమానం ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని చంటి పిల్లల కోసం కంచాలు పెట్టేవారు, బయట వాళ్ళు వస్తే ఆకులు వేసేవారు. అలాగే ఇప్పుడు ఎవరైనా అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి కాని వాళ్ళకి కంచాల్లో పెడితే అప్పుడే వచ్చింది సంబంధం, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో. నిజానికి మన వాళ్ళకి కంచాల్లో పెట్టాలి, ఎంగిలైనా పర్వాలేదని. బయట వాళ్ళకి ఎప్పుడు ఆకుల్లో పెట్టాలి. బయట వాళ్ళకేమో కంచాల్లో పెట్టి ఒక ఆవిడ అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టింది. అంటే మన వాళ్ళకి మనం ఏం చేయం, పై వాళ్ళకి అందరికీ చేస్తూ ఉంటామని. అలాంటి ధోరణి. అలాగా ఈ విస్తళ్ళు, దీంట్లో విస్తళ్ళు కూడానండి, ఆ విస్తళ్ళలో ఏముంది ఏదైతే అనుకోవద్దు. మంచి పెద్ద పుల్లలు పెట్టి కుట్టేస్తే రంధ్రాలు పెద్దవి పడిపోతాయి, పులుసు మొదలైనవన్నీ కిందికి కారిపోతూ ఉంటాయి. విస్తర సరిగ్గా ఉండదు. అందుకని దానికి సరిగ్గా దర్భగడ్డిలో ఉండేటువంటి ముళ్ళు తీసుకుంటారు, సన్న ముళ్ళు తీసుకుని సన్న కుట్టు విస్తళ్ళు బాగా సన్నగా కుట్టాలి, ఎక్కువ రంధ్రాలు ఉండకూడదు. మళ్ళీ ఆకు అందంగా ఉండాలి, కాస్త ఉన్నంతలోనే కాస్త పలచగా ఉండే ఆకు ఉండాలి. అలాగే పెడుసు కింద వచ్చేయకూడదు. దానికి సన్న కుట్టు విస్తళ్ళు, పూర్వం అమ్మేవాళ్ళు కూడా సన్న కుట్టు విస్తళ్ళలో ఈ సన్న కుట్టు విస్తళ్ళలో అని అనేవారు. సన్న కుట్టు విస్తళ్ళని అనేవారు. సన్న కుట్టు లేకపోతే పుచ్చుకునేవారు కాదు. ఎందుకంటే ఇవి ఎక్కడికక్కడ విరిగిపోతాయి. ఇవి సన్న కుట్టు విస్తళ్లకు దర్భం రావి పేళ్లకు, రావి యజ్ఞంలో వేయడానికి మర్రి, మారేడు, జువ్వి, రావి మొదలైనవి వాడతారు. కాబట్టి రావి పేళ్లకు అనిశంబును మళ్లకు, ఈ తోటకూరమడి, గోంగూరమడి వాళ్ళు ఇంటి వెనకాలే వేసుకుంటారు. అవి అప్పటికప్పుడు కోసుకొచ్చి వండుతారు, కొత్తిమీర మొదలైనవన్నీ చాలా తాజాగా ఉంటాయి. ఏదో వేసుకుంటారు, ఊరగాయ ముక్క వేసుకుని తినేస్తారు. పెద్ద ఏడాదంతా ఉసిరికాయ పచ్చడే. అందుకే కొంతమంది గొంతులు కూడా బొంగురు పోయినట్టే ఉంటాయి ఇప్పుడు వేదం చదువుతున్నా సరే. రోజంతా ఏడాదంతా ఉసిరికాయ పచ్చడి అయితే ఏమవుతుంది. అందుకని అలాగ రావిపేళ్లకు అనిశంబును మళ్లకు, ఆ ఆకుకూర మళ్ళు అవి దొడ్డు వెనకాలంటే వాటికి అస్తమానం పెడుతూ ఉండం, వస్తూ ఉండం, చూసుకుంటూ ఉండం. అనిశంబును మళ్లకు పప్పు కూర పచ్చళ్లకు,
ఇంకేమైనా పప్పు కూర పచ్చడి ఇవి ఉంటే చాలండి, ఇంకేమిటంటే మంచి కాస్త నలికి రాసుకుందుకు ఏముందో అంటాడు. ఇప్పుడు తినవన్నీ దేనికి రాశాడో తెలియదు. పప్పు కూర పచ్చళ్ళకు రాగి బిళ్ళలకు ఇంత పుచ్చుకున్న వాళ్ళు వీడితో సంతోషించిన డబ్బు దగ్గరికి వచ్చేసరికి రాగి నాణ్యాలు 4 బారేస్తే చాలు, బ్రహ్మాండంగా మెరుస్తోందో రాగి అద్భుతంగా మొల దగ్గర కూడా కట్టుకోవచ్చు, వేడుంటే హరిస్తుంది అని అనుకుంటాడు తప్ప అయ్యో ఇంత వ్రతము చేయించాం, రాగి బిళ్ళలు ఇస్తే అలాగే బంగారం బిళ్ళలు ఇవ్వలేదు, కనీసం వెండి బిళ్ళలైనా ఇవ్వలేదే అని ఆలోచన చేయటం. అలా అల్ప సంతోషులుగా ఉంటారండి, వాళ్ళని ఎందుకు బాధ పెడతారు అన్నారు. సంతసముందు దురాంధ్ర వైదుకు నీళ్లకు తిర్రి తొళ్లకును నేతి కరళ్లకు దొడ్డ ఉత్తరేన్వ్రేళ్లకు దర్భముళ్లకును వేదపునోళ్లకు సన్న కుట్టు విస్తళ్లకు రావి పేళ్లకు అనిశంబును మళ్లకు